హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మతో డైలీ జర్నీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే బెండకాయ డ్రై ఫ్రై చేద్దామండి. చూస్తున్నారు కదా, ఈ బెండకాయలను అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా క్లీన్గా కడిగేసుకుని ఈ షేప్లో వీటిని కట్ చేసి పెట్టుకున్నాను, డైమండ్ షేప్లో. సో దీనికి కావాల్సిన మసాలా కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా తీసుకుని మనము ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆ పొళ్ళన్నీ కూడానండి కాస్త వాటర్ వేసుకొని మనము అదంతా మిక్స్ చేసుకుని అప్పుడు అందులో ఈ బెండకాయలు అనేవి వేసేయాలి. మనము వేసి ఇలా బాగా కలుపుకొని అప్పుడు ఇందులో ఇది కలిసిన తర్వాత కాస్త శనగపిండి, అలాగే కాస్త వరిపిండి అంటే బియ్యం పిండి వేసి కలుపుకోవాలి. మళ్ళీ మనం ముందుగా ఈ మసాలా అంతా కూడా ఈ బెండకాయ పీసెస్ అన్నిటికీ కూడా పట్టేలాగా మనం నీట్గా కలిపేసుకోవాలి దీన్ని. ఇందులో కాస్త పల్లీలు చూస్తున్నారు కదా, మనం వేసినవి ఏంటంటే మసాలాలు కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి అవన్నీ కూడా కాస్త వాటర్ వేసి కలుపుకొని అందులో బెండకాయ ముక్కలు వేసుకొని అవి బాగా పట్టించిన తర్వాత కాస్త పల్లీలు, అలాగే ఇప్పుడు కాస్త శనగపిండి, అలాగే వరిపిండి వేసి వాటిని చూసారు కదా ఈ విధంగా మనము ఆయిల్లో వేయించుకోవాలి. ఇప్పుడు వేగిపోయాక చూడండి ఇలాగా ఈ విధంగా అవుతాయి. అలాగే అందులో కాస్త పచ్చిమిర్చిని కూడా మనం వేయించుకొని, కరివేపాకు, పచ్చిమిర్చి వేయించుకొని ఇలా వేసుకుంటే చూస్తున్నారు కదా చాలా డ్రైగా క్రిస్పీగా ఉన్నాయి. అందరు చూసినందుకు థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.